ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకములో ఎవరైనా మనలను విడిచిపెట్టి పోవచ్చు. ఎవరైనా మనపై చివరి వరకు జాలిని, ప్రేమను చూపలేక పోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో వారు మనలను విడిచిపెట్టవచ్చు. కానీ దేవుని వాక్యము ఏమని చెప్పుచున్నదంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అవును, ఈ సృష్టి మొత్తము తారుమారైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా కృప నిన్ను విడిచిపెట్టదు అని వాగ్దానము చేయుచున్నాడు. అవును, నిజమే. ఈ సృష్టిలో భూమి ఆకాశములు గతించిపోవచ్చు, కానీ ఆయన కృప మనలను విడిచిపోదు. ఆయన మనలను శాశ్వతమైన కృపతో ప్రేమించుచున్నాడు. ఆయన మన యందు జాలి పడుచున్నాడు. నీతో ఆయన చేసిన నిబంధన నుండి ఆయన తొలగిపోడు. కనుక ప్రియరా, మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కృప మనకు చాలును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.